చెప్పండి ఏం చేస్తుంటారు? మేము వ్యవసాయము ప్లస్ నేను టీడీపీ లీడరు. ఓకే. మరి మీరు చెప్పండి ఎట్లా ఉంది ఇప్పుడు మీ నియోజకవర్గంలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా కానీ కూటమి గవర్నమెంట్ వచ్చింది, అద్భుతమైన మెజారిటీ ఇచ్చినారు, భారీ సీట్లు గెలుచుకున్నారు, మార్పులు జరుగుతున్నాయి రాష్ట్రంలో. కొన్ని నియోజకవర్గ మన రాష్ట్ర వ్యవస్థలో 70 మంది ఎమ్మెల్యే వ్యతిరేకత ఉంది. 70 మంది పైన ఎమ్మెల్యేకి వ్యతిరేకత, ప్రజల వ్యతిరేకత చాలా ఉంది. దాన్ని కళ్యాణదుర్గం కూడా ఎక్కువ ఉంది. కళ్యాణదుర్గం కూడా డెవలప్ కాదు, అంత వ్యతిరేకత ఉంది. ఎక్కడ చూసినా రోడ్లు డెవలప్ లేదు, కాలువ డెవలప్ లేదు. ఒక పింఛని మాత్రం డెవలప్ చేస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి ఉన్నాడు, మేలో వేస్తాడన్నాడు, రైతు భరోసా చేస్తాడు, వందనం వేస్తామన్నాడు, వేస్తామన్నాడు. మళ్ళా చూసిన తర్వాత మళ్ళా ప్రజలు మళ్ళా సర్పంచ్ ఎన్నికలు, ఎంపీటీసీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు వచ్చాడు మార్పు వచ్చిందా లేదా ఎవరికనేది తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి సంగతి కూడా తెలిసిపోతుంది. ముఖ్యమంత్రికి కూడా ప్రజలకు ఏం చేశాడో ప్రజలే తీర్పిస్తారు. దీనికి ఎలాంటి ఇబ్బందులు లేదు. మంచిగా చేసింటే మంచిగా అంటారు ప్రజలకు ఏ పార్టీ సోకం లేదు. కానీ పింఛన్లు కొన్ని వికలాంగులు తీసేస్తున్నారు. అవి దొంగ బోగాస్ అని ఉన్నాయి. అవి నిజమైన ఒక ఇంట్లో 3-4 ఉండే అవి కరెక్ట్. అవి ఎన్నికలు చేసేది మంచిదే. కానీ రైతు భరోసాకి మాత్రము ఇంతవరకు వేయలే. రైతులకి మేలో రెన్యువల్ ఉన్నాయి, రైతులకి రెన్యువల్ ఉన్నాయి. మరి 63 మండలం నియోజకవర్గం ఉంది. ఆ 63 మండలం కళ్యాణ నియోజకవర్గం కరవ మండలం లేదు. వెలుగొప్పు ఉంది, అక్కడ అంటే చేసుకుంటారు. కానీ మా కళ్యాణదుర్గంలో తాగడానికి నీళ్ళు కూడా లేవు. మరి ఇటువంటి కరువు మండలం ప్రకటించకుండా చాలా బాధ ఉంది. దానికోసము ఎంపీటీ సర్పంచ్ ఎన్నిక వచ్చిన తర్వాత ప్రజలు తీర్పు చాలా మార్పులు ఉన్నాయి. ఇది మార్పు ఖచ్చితంగా వస్తుంది, ఏమి ఎలాంటి డబ్బరం లేదు. చాలా వ్యతిరేకత ఉంది, ప్రజలు కూడా నమ్మి చేశారు. బియ్యం చెప్తే బియ్యం నెలలో ఊరు వేయడం లేదు. స్టాక్ పెట్టాడు, ఊరు పట్టుకుంటాడు, ఇక్కడ స్టీవర్ పట్టుకుంటాడు, అన్ని మోసం. రైతులు బీది వాళ్ళ బియ్యం తింటే బతికేవాళ్ళు. నాకేం తోటలే ఏమిలే, ఒక 5 ఎకరాలు డీపారం ఉంది. మరి డీపారంలో నేనేం పట్టాలి, వర్షాలు లేవు. ఇక్కడ వర్షాలు లేకుండా పట్టకుండా అట్లా కరువు మండలాలు ప్రకటించితే కళ్యాణ సంతోషపడుతుంది చంద్రబాబు గారు. నేను కూడా టీడీపీ ప్రస్తుతం, నేను వార్డు నంబరే. కానీ ప్రజలకు ఇవ్వలేదు. ఆమె మేలే అంటున్నాడు. మే అయిపోతుంది, తెలిసిపోతే ప్రజలు మళ్ళా సర్పంచ్ ఎన్నికలకి ఎంపీ సిద్ధంగా ఉన్నారు. ఎట్లా వేయాలా, ఎవరికి వేయాలని తెలుసు వాళ్ళకి, ఓటేసారు. ఇది జరిగిండే కళ్యాణ నియోజకవర్గంలో. ఎమ్మెల్యే గారు కూడా దండవంతుడే. కానీ ఆడ వర్కులు చేస్తా ప్రయత్నం చేస్తున్నాడు. ఎంతవరకు వస్తాం మాకేం తెలీదు. వర్కులు చేస్తా అంటాడు, కానీ ఏం తెలీదు మనకి. కేంద్రం ఉంది, మహాకూటమి అంటున్నారు. ఆ మహాకూటమి ఏం చేస్తాం దేవుడికే తెలుసాల. మహాకూటమి ఉంది, మా దేవుడికే తెలుసాల. వాళ్ళు ఇచ్చేది మామూలు ఫోటోలు ముద్దు పెట్టినట్లు పెడతారు రాష్ట్రానికి. దాన్ని తీసుకొని బతకాల మన రాష్ట్రం, అంత తప్ప చేయడం లేదు. మరి కాళ్ళు నీళ్ళు రావు, తాగడానికి లేవు, వర్షాలు లేవు. చాలా రాష్ట్రం కేవలం మహాకూటమి అంటారు. కేంద్రం ఇచ్చేది 6 రూపాయలు ఇస్తుంది, 8 రూపాయలు మనం పెట్టుకోవాలి. ఇట్లుంది పరిస్థితి మన రాష్ట్ర పద్ధతి. అభివృద్ధి అనేది చాలా కష్టంగా ఉంటుంది, వెంట 75 ఊరికే పగిడిస్తాం. కానీ డబ్బులాగుంది కాదు కదా. ఇప్పుడు బస్సు ఎక్కుతాము, ఛార్జీకి పోతే బస్సు డ్రైవర్ పిలుచుకోపోతాడా, కండక్టర్ పిలుచుకోకూడదు కదా. అట్లుంది మన పరిస్థితి. ఆ ఫ్రీ బస్సుకు ఊరుకుంటే మేలు. నేను 90% చెప్తున్నా, ఫ్రీ బస్సు మాత్రం వద్దు. ఆ బస్సు పెట్టే వాళ్ళు ఏదో రైతుకి 10 ఎకరాల భూమి ఉండే, నాకు 5 ఎకరాలు 20 సెంట్ ఉందండి డీపారము. నాకు సబ్సిడీ ఏటుకు రావడం లేదు. 5 ఎకరాలు కింద ఉన్న వాళ్ళకి మాత్రం సబ్సిడీ ఇస్తున్నాడు. మరి నా పరిస్థితి బోర్ కానీ డ్రిప్ కానీ నాకు ఎలాంటి లేదు. కానీ చంద్రబాబు ఎన్నికల్లో మాత్రం 10 ఎకరాలు ఇచ్చాడు, ఇంతవరకు ఇలా. నేనేం చేయాలి చెప్పండి. అంత జగన్ స్కీమ్లోనే 5 ఎకరాలు పెట్టాడు. ఇదే ఉంది, మార్పు రావాలి కదా. 10 ఎకరాలు కొట్టినాడు, 10 ఎకరాలు రాలే. నాకు 5 ఎకరాలు 20 సెంట్ డ్రిప్గా అప్లై చేసేలా, మోటార్కి కరెంటుకి ఏది లేదు. ఇది జరిగింది. రాయలసీమలో కళ్యాణ నియోజకవర్గంలో
10 ఎకరాల వరకు పెడితే రైతులు బాగుపడతారు. 20 ఎకరాలు ఉంటే భూమి లేవు, స్టోర్ భీము తిని బతకాలి మేము. ఇది జరిగిందండి సార్.